ఎప్పుడైనా గమనించినారా, ఒక ఏనుగుని, పెద్ద ఏనుగునైనా సరే ఒక చిన్న తాడుతో కట్టేసి ఉంటారు. ఆ ఏనుగై కనుక తలుచుకుంటే ఆ తాడుని ఒక సెకండ్లో తెంపేసుకొని వెళ్ళిపోగలదు, కానీ అది ట్రై చేయదు. ఎందుకంటే అది చిన్న పిల్లగా ఉన్నప్పుడు అదే తాడుతో దాన్ని కట్టేసి ఉంటారు. అప్పుడు అది చిన్నది కాబట్టి ఆ తాడుని తెంచడానికి చాలా ట్రై చేసి ఉంటుంది, కానీ తెంచుకోలేకపోయింది. అలా కొన్ని వందల సార్లు ప్రయత్నించి ఫెయిల్ అయిన తర్వాత ఏనుగు మనసులో ఒక నమ్మకం ఏర్పడి ఉంటుంది, నేను ఈ తాడుని ఎప్పటికీ తెంచలేను అని. కానీ పెరిగి పెద్దదైన తర్వాత ఎంత బలం వచ్చినా కూడా నాకు ఆ పాత నమ్మకం వల్ల నా వల్ల ఎప్పుడు కాదు అని ట్రై చేయడం అనేది మానేసి ఉంటుంది. సో మనం కూడా అంతే, స్కూల్ డేస్లోనో పోయిన ఏడాది న్యూ ఇయర్లోనో మనం కొన్ని ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయి ఉంటాం. ఇప్పుడు మన క్యాపబిలిటీ పెరిగిన తర్వాత కూడా ఆ పాత తాడు లాంటి భయాలతో మనల్ని మనం కట్టేసుకుంటాం. ఆ తాడు అనేది మన బలహీనత కాదు, మన పాత ఆలోచన మాత్రమే. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే మనం ఐడెంటిటీ షిఫ్ట్ అనేది చేసుకోవాలి. సో కొత్త గుర్తింపు అనేది తెచ్చుకోవాలి. గతాన్ని మార్చలేం, కానీ దాని మీద మనకున్న చూపుని మార్చుకోవచ్చు, మన దృష్టిని మార్చుకోవచ్చు. పాత ఆలోచన ఏంటంటే నేను గతంలో ఫెయిల్ అయ్యాను, అందుకే నేను ఫెయిల్యూర్ని అని. కానీ మీ కొత్త ఆలోచన ఎలా ఉండాలంటే, గతంలో నేను నేర్చుకున్నాను, ఆ పద్ధతి నాకు పని చేయలేదు కాబట్టి ఈసారి ఒక కొత్త పద్ధతితో ట్రై చేయబోతున్నాను అని. సో ఇక్కడే గుర్తుపెట్టుకోండి, మీరు ఫెయిల్ అయ్యారు అంటే మీరు ప్రయత్నించారు అని అర్థం. అసలు ప్రయత్నించని వేల మంది కంటే మీరు చాలా బెటర్ అని. ఈసారి మళ్ళీ మీరు ఒక కొత్త మనిషిగా ఒక కొత్త పద్ధతితో మళ్ళీ మీ గోల్స్ అచీవ్ చేయడానికి ట్రై చేయండి. క్యాలెండర్లో ఎలాగైతే పేజీలు మారినప్పుడు పాత తేదీలు ఎలాగైతే వెనక్కి వెళ్ళిపోతాయో, మీ పాత ఫెయిల్యూర్స్ని కూడా అలాగే వెనక్కి వదిలేయండి. ఈ 2026లో మీ కొత్త అధ్యాయాన్ని మీరే రాసుకోవాలి.